పూర్వం కుబేరుని కొడుకులిద్దరూ నలకూబర మణిగ్రీవులనేవారు శివునికి సేవకులుగా ఉండేవారు. యక్షరాజు కొడుకులము, పైగా పరమశివుని అనుచరులము గదా అని వారు అహంకారంతో సంచరిస్తూ ఉండేవారు. ఒకనాడు వారిద్దరూ వెండి కొండపైన ఉద్యానవనాలలో తమ ప్రియురాండ్రతో కలిసి విహరిస్తూ ఉన్నారు. ఆ ప్రియకాంతలు గంధర్వ కన్యలు చాలా మనోహరంగా పాటలు పాడుతున్నారు. ఈ విధంగా వారు ఆడ ఏనుగులతో కూడిన మదపుటి ఏనుగులలాగా తమ కాంతలతో అందమైన ఆకాశ గంగా తరంగాలలో జలక్రీడలు సాగించారు. స్వచ్ఛమైన ఆ నదీ జలాలను అల్లకల్లోలం చేయసాగారు. ఇంతలో ఆ మార్గాన నారద మహర్షి విచ్చేశారు. ఆయనను చూసి గంధర్వ స్త్రీలు గబగబా వస్త్రాలు ధరించారు. మధ్యపు కైపుతో నిండి ఉన్న నలకూపర మణిగ్రీవులు మాత్రం పొగరు కొద్దీ దిగంబరులుగానే ఉండిపోయారు. ఆ దృశ్యం చూసిన నారదుడు వారిని శపించబోతూ ఒక చక్కని సత్యాన్ని చెప్పాడు. సంగీత విద్యామయుడైన నారద మహర్షి నోట అది ఒక పాటగా రూపుదిద్దుకున్నది. అది తర్వాత చాలా ప్రసిద్ధం కూడా అయింది. ధనవంతుడు ఎవరినీ లెక్క చెయ్యడు. తన ధర్మాన్ని, శరీరాన్ని, సంసారాన్ని నమ్ముకుని ఇతరులను హింసించాలనే చూస్తాడు. దరిద్రుడు దారిద్ర్య దేవతకు చిక్కి కష్టాలు అనుభవించుతూ కూడా ఇతరులను హింసించడు. వారు తన వంటి వారే కదా అని ఆలోచిస్తాడు. ఇది లోకరీతి. కనుక ధనమదాంధులైన వారికి దారిద్ర్యమే చక్కని అంజనం అవుతుంది. ఈ విధంగా గీతం పాడి నారదుడు తన మనస్సులో ఇలా అనుకున్నాడు. ఈ యక్షరాజపుత్రులు ధనవంతుల కొడుకులమని గర్వించి ఉన్నారు. ఇక ప్రేయసులతో కలిసి ఉన్నప్పుడు చెప్పేదేమున్నది? వీరికి కలలోనైనా పెద్ద చిన్న కనిపించరు కదా. వీళ్ల కొవ్వు అణిచి మళ్ళీ వీళ్లను సత్పురుషులుగా మార్చడం సముచితమైన పని. ఇలా ఆలోచించుకొని విశేషమైన జ్ఞానం గల నారదుడు నలకూబర మణిగ్రీవులతో ఇలా అన్నాడు. మీరు ఐశ్వర్య మదంతో కొట్టుకుంటున్నారు గనక మద్ది చెట్లుగా భూలోకంలో 100 దివ్య సంవత్సరాలు పడి ఉండండి. ఆ తరువాత నందనందనుని పాదార వింద స్పర్శ వలన మీకు విముక్తి ప్రాప్తిస్తుంది. ఆ విధంగా ముక్తులై శ్రీమన్నారాయణ భక్తులై సత్ప్రవర్తనమందు ఆసక్తులై మళ్ళీ దేవలోకంలో ప్రవేశించగలుగుతారు. ఇది నా అనుగ్రహం. ఈ విధంగా శాపము, శాప విమోచనము చెప్పి నారదుడు నారాయణాశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ యక్షులిద్దరూ జంట మద్ది చెట్లుగా భూలోకంలో జన్మించారు. నారదుడు పరమభాగవతోత్తముడు గనుక కృష్ణుడు ఆయన మాటలను పాటించదలచాడు. టక్కులమారి ముద్దు కృష్ణుడు ఆ మద్ది చెట్లను కూల్చివేయాలని సంకల్పించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కుంటె కన్నయ్య జంట మద్ది చెట్లు ఉన్న చోటికి అమాంతంగా రోటిని ఈడ్చుకుంటూ వెళ్ళాడు. ఆ బాలకృష్ణుడు స్థిరమైన మహాబలం గలవాడు. అతని పొట్టకు కట్టబడిన త్రాటి ఊపుకు రోలు అడ్డం తిరిగిపోయింది. అతడు చరచరా 2 మద్ది చెట్ల మధ్య నుంచి రోటిని ఈడ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. బాలుడు రోలు అడ్డం తిప్పి లాగగానే ఆ మద్ది చెట్లు 2 వేళ్లతో సహా పిగిలించుకొని పోయి కొమ్మలు విరిగిపోతూ మహాభయంకరమైన ధ్వనితో నేలకూలిపోయినాయి. చాలా కాలం తరువాత వాటికి శాపాలు తొలగిపోయాయి. ఈ విధంగా మొదలంటా కూలిపోయిన ఆ మద్ది చెట్లలో నుండి అగ్నిజ్వాలలు వెలువడినట్టు దిక్కులలో నిండిన తేజస్సులతో 2 యక్షులు నిద్రమేల్కున్నట్లుగా ప్రత్యక్షమైనారు. భక్తులందరినీ రక్షించే బాలకృష్ణునకు తలవంచి నమస్కారం చేసి చేతులు జోడించి ఇలా అన్నారు. కృష్ణ, నీవు బాలుడవా? కాదు కాదు, పరబ్రహ్మవు. నీకు నీవే గాని వేరే ఆధారం అక్కరలేనివాడవు. మహాయోగివి, అన్నిటికీ మొదటివాడవు నీవు. అత్యంత సూక్ష్మం నుండి అతి స్థూలం వరకు ఈ విశ్వమంతా నీ రూపమే అని వివేకవంతులు అంటారు. అన్ని జీవరాశులకి, ఇంద్రియాల అహంకారానికి, ప్రాణాలకు నీవే అధిపతివి. ప్రకృతివి నీవే, దాని నుండి పుట్టిన మహత్తు నీవే. అయినా వేటికి అందకుండా అధికారం చూపేది నీవే. ప్రకృతి గుణాలు నీలో ఏ మార్పులు కలిగించలేవు. ఎందుకంటే నీవు వాటికన్నా ముందు నుండి ఉన్నవాడవు. నీలో నుంచే అవి పుట్టుకు వస్తాయి. ఇక గుణాలతో ఆవరింపబడినవాడు నిన్ను గూర్చి ఎలా ధ్యానం చేయగలడు? నీకు ఏ గుణాలు లేవు. నీ నుండి గుణాలు వస్తూ ఉంటాయి. వాటి చేత కప్పబడి రహస్యంగా దాగి ఉంటావు. ఈ శరీరం ధరించిన ఎవరూ కూడా నీ అవతార వైభవాలకు సాటిరారు. నీ రూపాలు వేరు, వీళ్ల రూపాలు వేరు. ఈ జీవులంతా నీ తేజస్సుతో శరీరాలు ధరించి పుడతారు. కనుక నీవు
వాళ్లకు అంతుపట్టవు. అలాంటి నీకు నమస్కారం చేస్తున్నామయ్యా. ఈ లోకాలనన్నింటినీ సృష్టించడానికి, రక్షించడానికి అవతరించావు కదా. నీకు నీవు ఈ అంతటికీ ఈశ్వరుడవు. యోగులందరూ నిన్ను దైవంగా వరించారు. ఈ సృష్టికి శుభాలు చేకూర్చేవాడవు నీవు. సృష్టిలోని శుభాలు అన్నీ నీ నుండే పుట్టుతూ ఉన్నవి. మహాతపస్వి అయిన నారదమునింద్రుని మాటలు తప్పకుండా జరిగినాయి. ఆయన శాపం పుణ్యమా అని నిన్ను చూడగలిగాము. ఇన్ని సంవత్సరాలు నిన్ను చూడాలనే తపించిపోయాము. ఇప్పటికి మా తపస్సు ఫలించినది. నీవు భక్తులైన వారికి పరమమిత్రుడవు. మమ్ములను నీ భక్తులుగా మన్నించి అనుగ్రహించు. కమలపత్రాల వంటి నేత్రాలు గల మహానుభావ, నీపై రచించిన స్థుతి వింటూ ఉండే చెవులను, నిన్ను గురించి మాట్లాడే వాక్కును మాకు అనుగ్రహించు. ఏ పని చేసినా నీ పేరనే నీ పనిగా చేసేటట్లు, మా చూపులన్నీ నీ రూపం పైననే ఉండేటట్లు, మా బుద్ధులు నీ పైననే ఉండేటట్లు దయతో మమ్మల్ని అనుగ్రహించు స్వామి. నీ పద్యావళులకించు చెవులను, నిన్నాడు వాక్యంబులను, నీ పేరంబని సేయు హస్తయుగముల్, నీ మూర్తిపై చూపులున్, నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్, నీరేజపత్రేక్షణ. ఈ విధంగా తనను కీర్తించిన నలకూబర మణిగ్రీవులను చూసి రోటికి కట్టబడి ఉన్న బాలకృష్ణుడు ఇలా అన్నాడు. తమ తమ ధర్మము దప్పక సములైనను నమ్మి తిరుగు సభ్యులకును, బంధమునన్ను చూడ విరియును కమలాప్తుడు వడమ విరియు ఘనతమము క్రియన్. తమ తమ ధర్మాలు తప్పకుండా అందరి ఎడలా సమత్వంతో ప్రవర్తిస్తూ నన్ను నమ్మి తిరుగుతూ ఉండేవారు సజ్జనులు. అటువంటి వారికి నన్ను చూడగానే సూర్యోదయంతో దట్టమైన చీకటి విరిగిపోయినట్లుగా బంధం విడిపోయి మోక్షం లభిస్తుంది. నారద మహర్షి కరుణతో ఇచ్చిన శాపం కారణంగా మీరు నన్ను చూడగలిగారు. ఈనాటితో మీ శాపం తొలగి మీరు నిద్ర మేల్కొన్నట్లుగా మేల్కొన్నారు. ఈనాటి నుంచి మీకు నాపైని భక్తి చేకూరుతుంది. ఇక మీ లోకాలకు మీరు పోవచ్చు అని కృష్ణుడు అనుజ్ఞ ఇవ్వగానే యక్షుల మహాప్రసాదం అంటూ ఆయనకు ప్రదక్షిణలు చేసి పెక్కు విధాలుగా మ్రొక్కి సెలవు తీసుకొని తమ స్థానమైన ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయినారు. ఇక్కడ నందుడు మొదలైన గోపకులు మద్ది చెట్లు విరిగిన చప్పుడు విని పిడుగుపడిందేమో అని భయపడి పరిగెత్తుకుని వచ్చి చూశారు. అయ్యో, ఈ చెట్లు ఇలా కూలిపోతే రోటికి కట్టివేయబడి ఉన్న ఈ చిన్ని పాపడు ఎలా బ్రతికి ఉన్నాడో చూశారా, వీడు ఎడవనైనా ఎడవలేదు, భయపడనూ లేదు. ఎలాంటి పిల్లవాడమ్మా వీడు. అసలు ఈ మహావృక్షాలు ఎలా నేలకూలాయి? పిడుగుపడలేదు, పోనీ పెద్దగాలి అయినా వీసలేదు, ఎవరూ నరికిన సూచనలు లేవు, వ్రేళ్లతో సహా పెల్లగిల పడిపోయాయి. పోనీ వీడు పడద్రోశాడా అంటే ఈ పసివాడు వీటిని త్రోయగలడా? ఇంత చెట్లు ఎలా కూలిపోయాయి? ఈ విధంగా 10 మంది 10 విధాలుగా అనుకుంటూ ఉండగా అక్కడ ఆడుకుంటూ ఉన్న గోప బాలకులు ఇలా అన్నారు. నందుని కుమారుడైన కృష్ణుడు ఆ చెట్ల సందులో నుండి ముందు తాను దూరాడు. తర్వాత రోలు అడ్డం తిప్పి ముందుకు లాగాడు. అంతే, మద్ది చెట్లు పెళపెళలాడుతూ కూలిపోయాయి. ఆ తర్వాత అక్కడ ఎవరో 2 మనుష్యులు కూడా కనిపించారు. ఈ విధంగా గోపబాలకులు చెప్పగా కొందరు అబద్ధాలాడుతున్నారు అన్నారు. మరికొందరు మరికొన్ని విధాలుగా సందేహించారు. అప్పుడు నందుడు తన కొడుకు బ్రతికి బయటపడినందుకు సంతోషించాడు. అతడు ముందుకు వచ్చి కృష్ణునికి కట్టిన తాళ్ళు విప్పివేశాడు. అప్పుడు లీలా వినోది అయిన కృష్ణుడు ఈ విషయం నుండి గోపజనుల మనస్సులను మరలించడానికి గాను తాను బాలుని వలె నటింపసాగాడు. అమాయక బాలుని వలె పాటలు పాడుతాడు. గోప వనితలు చేతులతో లయబద్ధంగా చప్పట్లు తరుస్తూ ఉంటే కీలు బొమ్మ వలె పరవశుడై చేతులు త్రిప్పుతూ నాట్యం చేస్తాడు. చూడడం అంటే ఏమిటో తెలియని వాని వలె జనుల వంక పలకరింపుగా చూస్తాడు, నవ్వుతాడు. తోడి పిల్లలతో కలిసి గంతులు వేస్తాడు. పెద్దవారు ఏమైనా చెబితే బుద్ధిమంతునిలాగా చేస్తాడు. తలుపు చాటున దాక్కుంటాడు, మట్టితో ఆడుకుంటాడు. ఒకనాడు బాలకృష్ణుడు పాలు త్రాగుతూ పేచీ పెడుతూ ఉంటే యశోద పాలు త్రాగితే జుట్టు చక్కగా పెరుగుతుంది అని ఆశ పెట్టింది. అతడు పాలు త్రాగి చేతితో తల తడువుకుంటూ నేర్పుగా గడుసుగా ఇదిగో జుట్టు ఎదగదేమి అంటూ ముంగురులు చూపాడు. చిన్ని కృష్ణుడు ఒకనాడు సెలగోల చేతిలో పట్టుకొని గిన్నెలో ఉన్న నీళ్ళలోకి చూశాడు. అక్కడ తన ప్రతిబింబమే కనిపించింది. ఆ గిన్నె పట్టుకొని తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, ఇదిగో ఎవరో ఒక పాపాయి కర్ర పుచ్చుకొని నన్ను కట్టవస్తున్నాడు చూడు అంటూ పసివాని వలె ప్రవర్తిస్తూ పలికాడు.
కృష్ణుడు ఏడుస్తూ పేచీ పెడుతూ ఉంటే, ఇదిగో బిచ్చగాళ్ళు వస్తున్నారు, నువ్వు ఏడ్చావంటే నిన్ను వాళ్ళు గిన్నెలో పెట్టి పట్టుకొని పోయి కొట్టేస్తారు, జాగ్రత్త అని తల్లి బెదిరిస్తే అతడు వాకిట్లోకి వచ్చిన భిక్షులను చూసి తల్లి వంక చూసి భయపడుతున్నట్లుగా నటిస్తాడు. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.